క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లరా చేరివచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకొనిచున్నాను. మరి గత వారం రామారావు గారు వచ్చారు. అంతకు ముందు వారం మరి నేను మాట్లాడినప్పుడు బైబిల్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈరోజు బైబిల్ గురించి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ బైబిల్ ఎలా రాయబడిందో మనం చూస్తే లేఖనముల నుంచి పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏమంటే క్రైస్తవులమైన మనము, బైబిల్ చదువుతున్న మనం, బైబిల్పై ఎలాంటి అవగాహన మనకు ప్రాథమికంగా ఉండాలి అని అంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన బైబిల్లో ఏ వాక్యము పుట్టలేదు, ఏ ప్రవచనము పుట్టలేదు. అంటే బైబిల్ రాసిన ఈ 40 లేదా 42 మంది ప్రవక్తలు ఉన్నారా, వీళ్ళు బైబిల్ని ఊహించి రాయలేదు. ఈరోజు చాలామంది పుస్తకాలు రాయాలి అని అంటే వాస్తవం ఉండేది కొంతే, ఊహించి రాసేదే ఎక్కువ. ఏదైనా కథ రాశారనుకోండి, కథను ఎలా రాస్తారంటే ఊహించి రాస్తారు. కానీ బైబిల్ ఎలా రాయబడింది? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతమంది ప్రవక్తలు అయితే రాశారో, ఏమంటే బైబిల్ రాసిన వాళ్ళలో ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, జాలర్లు ఉన్నారు, సుంకరులు ఉన్నారు, వైద్యుడు కూడా ఉన్నాడు. ఎంతమంది వివిధ రకాల వృత్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే ఎంతమంది అయితే బైబిల్ని రాశారో, ఎవరెవరైతే బైబిల్ని రాశారో వీళ్ళంతా ఎలా రాశారు అని అంటే ఊహించి రాయలేదు. ఊహించి రాయలేదు అన్న విషయం ప్రారంభంగా మనకి మొదట అర్థం కావాలి అంటున్నాడు పేతురు గారు. మరి ఎలా రాశారో కింద వచనం చదివితే మీకు అర్థమవుతుంది చూడండి. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇప్పుడు మనం ఆలోచిస్తే బైబిల్ రాసిన వాళ్ళలో కొంతమంది గురించి ఆలోచిద్దాం. మోషే గారు బైబిల్ రాశారు. ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ కాండాలన్నీ మోషే గారు రాశారు. ఇప్పుడు మోషే గారు ఎలా రాశాడు అని దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడు అంటే, మోషే గారు తన ఊహను బట్టి రాయలేదు. మోషే గారు ఊహించి బైబిల్ రాయలేదు. మరి ఎలా రాశాడు? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వాడే రాశాడు. అంటే బైబిల్ ఎవరెవరి చేత దేవుడు రాయించాడో వాళ్ళందరినీ మొదట ఏం చేశాడంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించాడు. వాళ్ళు ఇష్టం వచ్చింది రాయడానికి వీల్లేదు, వాళ్ళకు తోచింది రాయడానికి వీల్లేదు, వాళ్ళు ఊహించి రాయడానికి వీల్లేదు. మరి ఎలా రాయాలి? పరిశుద్ధాత్ముడు ఏది రాయమంటే అది రాయాలి. ప్రేరేపించాడు. పరిశుద్ధాత్ముడే దగ్గరుండి ప్రేరేపించి మరి బైబిల్ని రాయించాడు. సమూయేలు గారు రాసిన, మత్తయి గారు రాసిన, మార్కు సువార్త మార్కు గారు రాసిన, లోకా గారు రాసిన, అపోస్తల కార్యముల తర్వాత పౌలు గారు ఎన్నో పత్రికలు రాశాడు. ఇలా పౌలు గారు రాసిన, ఎవరు రాసినా సరే వాళ్ళు ఊహించి రాసినవి కాదు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి ఏదైతే రాయాలని దేవుడు అనుకున్నాడో వాటినే మనుషుల ద్వారా రాయించాడు.
అంతే తప్ప మనుషులు ఊహలో నుంచి వచ్చిన వాక్యాలైతే ఇవి కాదు. ఇది మొదటగా మనం తెలుసుకోవాలి. అందుకే మీరు ఎప్పుడన్నా బైబిల్ చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. ఏమని అర్థమవుద్ది అంటే, రాసింది పౌలు గారైనా పౌలు గారు మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపించదు, దేవుడే మాట్లాడుతున్నట్టుగా అనిపించిద్ది. రాసింది మత్తయ్య గారైనా మత్తయ్య గారు రాస్తున్నట్టుగా మనకు అనిపించదు, దేవుడే మనతో మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. గమనించారు మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు? బైబిల్ చదువుతున్నప్పుడు మనకు ఎలా ఉంటుందంటే, దేవుడే మాట్లాడుతున్నట్టుగా, దేవుడే బోధిస్తున్నట్టుగా ఉంటుందండి బైబిల్. ఎందుకంటే ఇవి దేవుని మాటలు కనుక, దేవుడే మనుషుల చేత ప్రేరేపించి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి రాయించిన మాటలు కనుక ఇవి దేవుడు బోధిస్తున్నట్టే ఉంటుంది మనం చదివితే. ఇది ప్రాథమికంగా మనం తెలుసుకోవాలి. ఇక రెండో పాయింట్గా మనం ఈరోజు ఏం ఆలోచించబోతున్నామంటే, ఈ బైబిల్ని ఎలా చదవాలి. అదేంటంటే, మేము ఇప్పటికే బీఈడీ చేసాము, డిగ్రీ చదివేసాము, మాకెంతో చదవచ్చు, మేము చదివేస్తాం, అక్షరాలు తెలుసు కనుక మేము చదువుతామని చదివారు అనుకోండి, బైబిల్ చదవటం అది కాదు. ఇప్పటికే మన క్రైస్తవ సమాజంలో బైబిల్ని చదివే పద్ధతులు పెట్టుకున్నారు, బైబిల్ చదివే క్రమాన్ని పెట్టుకున్నారు. ఏంటి క్రమం ఏంటి అంటే, చాలామంది 90% క్రైస్తవుల్లో చాలామంది ఎప్పుడు చదవాలనుకుంటారంటే, జనవరి 1న అనుకుంటారు, నేను ఎలాగైనా సరే ఈ సంవత్సరం బైబిల్ అంతా చదివేయాలనుకుంటారు. సరే, జనవరి 1 నువ్వు బైబిల్ అంతా చదవాలనుకున్నావు కదా, డిసెంబర్ 31 మీరు అడగండి, చదివేసావు బైబిల్ అని అడగండి. ఆదికాండంలో మొదటి అధ్యాయం మొదటి పేజీ దగ్గరే ఆగిపోతాడు. లేదా అది అర్థం కాక మత్తయి సువార్తలో వంశావళి మొదటి అధ్యాయం ఉంది కదా, ఆ వంశావళి కూడా అర్థం కాక ఇది నాకు అర్థం కాదని పక్కన పడేస్తాడు. చాలామంది తీర్మానాలు తీసుకున్నారు, ఈ సంవత్సరం ఎలాగైనా సరే నేను కంటిన్యూ చేయాలి, కంప్లీట్ చేయాలి అని చాలామంది తీసుకున్నారు. మరి చదివిన లేరు, లేదు, ఇక ఇలా లాభం లేదు, ఇలా అవ్వట్లేదని ఇంకొంతమంది ఒకటి అనుకున్నారు. ఏంటి, ఏ రోజు బైబిల్ ఓపెన్ చేస్తే రైట్ సైడ్ పేజీ వచ్చిద్దో దాన్నే చదువుతారు. మరి లెఫ్ట్ సైడ్ పేజీలో ఉన్నది దేవుని వాక్యం కాదా? అంతే కదా. ఇప్పుడు బైబిల్ అలా ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ ఉన్న వాక్యాన్ని చదవరు, ఆ రైట్ సైడ్ ఉన్న వాక్యాన్ని చదువుతారు. ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే, బైబిల్లో దేవుడు దీవెనలు వాక్యాలు రాయించాడు, శాపముల వాక్యాలు కూడా రాయించాడు. అయితే కొంతమంది ఎలా ఉన్నారంటే, వాళ్ళు బైబిల్ తెరిచినప్పుడు శాప వాక్యం ఏదైనా వచ్చిందనుకోండి, వెంటనే బైబిల్ మూసేస్తారు, దేవుడికి మళ్ళీ ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈసారైనా మంచి వాక్యం రావాలని. మళ్ళీ మంచి వాక్యం వచ్చిందాక వాళ్ళ మనసు కకాయవికలం అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? మనసంతా కకాయవికలం అయిపోతుంది ఏదైనా చెడు వాక్యం వస్తే, ఏదైనా శాపవాక్యం వస్తే. అందుకని ఏం చేస్తున్నారంటే, మరలా దేవునికి ప్రార్థించేసి మంచి వాక్యం వచ్చినంత వరకు బైబిల్ని 2-3 సార్లు మధ్యలో తీసి, ఎప్పుడైతే మంచి వాక్యం వచ్చిందో అమ్మయ్య ఈరోజు నాకు మంచిగా జరిగిద్ది అనుకొని అట్ట చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ఇది కూడా, ఈ పద్ధతులన్నీ మనుషులు పెట్టుకున్నవి అయితే ఇంకొక పద్ధతిని కూడా పెట్టుకున్నారు. ఏంటి, బైబిల్ ఎలాగో మనం మొత్తం చదవలేము కనుక రోజుకు ఒక వాక్యం చదువుదాం, రోజుకు ఒక వాక్యమే. అందుకే ఈ మధ్య మీరు గమనించండి, అసలు క్యాలెండర్ ఎందుకు ఉందండి చెప్పండి. క్యాలెండర్ అంటే ఏంటి? సంవత్సరమును, నెలలను, వారములను, తారీఖును సూచించేదే క్యాలెండర్. కానీ ఇప్పుడు క్రైస్తవుల ఇళ్లలో ఉన్న క్యాలెండర్ మీరు చూడండి, ఏముంటాయండి? ప్రతిరోజుకి ఒక వాక్యం ఉంటుంది, ప్రతిరోజుకి ఒక వాక్యం. ఈరోజు డేట్ ఎంత? 2వ తారీఖు. ఈ 2వ తారీఖు కనుక క్యాలెండర్ ఓపెన్ చేయటం, 2వ తారీఖులో ఏముందో చదువుకోవటం, ఇక వెళ్తా అమ్మయ్య ఈరోజు నేను బైబిల్ చదివాను అనుకోవటం. బైబిల్ చదివాడా? క్యాలెండర్ చదివాడా? క్యాలెండర్ చదివాడు, బైబిల్గా చదివింది.
ఆ క్యాలెండర్లో ఎలా ఒక వాక్యాన్ని చదవడానికి ఇష్టపడుతున్నారు. ఇలా రకరకాలుగా వాక్యాలు చదువుతూ, రకరకాలుగా బైబిల్ చదువుతూ అసలు ఏం అర్థం కాని దశలోనే క్రైస్తవులు ఉన్నారు. వాక్యమేది రాని దశలోనే ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. కారణం ఏంటంటే ఇంకో ఈ పద్ధతులన్నీ కారణమే. ఎందుకంటే ఒక న్యూస్ పేపర్ చదివినట్టుగా బైబిల్ చదివితే మనకు అర్థం కాదు. ఒక కథల పుస్తకం చదివినట్టుగా మనం బైబిల్ చదివితే మనకి బైబిల్ అర్థం కాదు. దేవుడు ముందు దీనిని ఎలా రాయించాడో తెలిస్తే దీన్ని ఎలా చదవాలో అప్పుడు మనకి అర్థమవుతుంది. చూద్దాం అసలు బైబిల్ని దేవుడు ఎలా రాయించాడు. చూడండి, యెషయా గ్రంథం, బైబిల్ ఎలా రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో 2వ భాగం నుంచి చదువుతాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో 2వ భాగం, అక్కడ నుంచి చదవాలి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ఏమంటే దేవుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ? యెహోవా వాక్యం మీకు మొత్తం ఒకే చోట రాదు. ఎలా రాయించాడు దేవుడు అని అంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ఇప్పుడు కొంత ఒక ఆజ్ఞ మా ఆదికాండంలో ఉంటే దానికి సంబంధించిన మరొక ఆజ్ఞ సమూయేలు గ్రంథంలో ఉంటాయి. ఒక ఆజ్ఞ యెహోషువ గ్రంథంలో ఉంటే మరొక ఆజ్ఞ దానికి సంబంధించిందే మత్తయి సువార్తలో ఉంటుంది. అంటే కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుడు రాయించాడు. ఇప్పుడు నీకు ఒక విషయం పూర్తిగా అర్థం కావాలంటే ఇక్కడ రాయబడిన ఒక వాక్యాన్ని చూసి నువ్వు అర్థం చేసుకోకూడదు. దీనికి సంబంధించి కొంత అచ్చట కూడా దేవుడు రాశాడు కాబట్టి అక్కడున్న వాక్యం కూడా మనం చదివి అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు బైబిల్ని ఎలా రాయించాడంటే కొన్ని వాక్యాలు ఒక పుస్తకంలో ఉంటే దానికి సంబంధించిన మరికొన్ని వాక్యాలు మరొక పుస్తకంలో ఉన్నాయి. కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు అర్థం కావాలంటే ఇక్కడిదే చదవాలి, అక్కడ రాయించింది కూడా చదవాలి. ఎందుకంటే దేవుడు బైబిల్ అలా రాయించాడు. ఇలా బైబిల్ రాయించిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే మీరు చదివే విధానం కూడా తెలుసుకోవాలని దేవుడు ఎలా చదవాలో కూడా చెప్పాడండి. నిజమండి, ఎలా చదవాలో చెప్పాడు. ఆయనే దీన్ని ఎలా చదవాలో చెబుతున్నాడు చూడండి. అదే యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం జాగ్రత్తగా చదవాలి అందరూ. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఏమంటే ఎలా చదవాలంట? దేవుని గ్రంథాన్ని, బైబిల్ని ఎలా చదవాలంట? పరిశీలించి చదువుకోండి. పరిశీలించకుండా చదివితే మనకు అర్థం కాదంటే అర్థం కాదు. పరిశీలించకుండా చదివితే మనకు వాక్యాలు అర్థం కావంటే అర్థం కావు. దేవుని గ్రంథమును మనం ఎలా చదవాలంటే పరిశీలించి చదువుకోవాలి. ఏంటి పరిశీలన? ఈరోజు మా అయ్యగారు ఈ వాక్యం చెప్పారు, ఈరోజు పలానా సహోదరుడు ఈ వాక్యం చెప్పాడు. ఈ చెప్పిన వాక్యాలు బైబిల్లో ఉన్నట్టుగానే చెబుతున్నారా? బైబిల్లో దేవుడు రాయించిన విధంగానే చెబుతున్నారా అని మనం పరిశీలించాలి. ఎందుకంటే వినబడేదంతా దేవుని వాక్యం కాదు. నిజమండి, ఈరోజు క్రైస్తవ సమాజంలో వినబడుతుందని దేవుని వాక్యం కాదు. బైబిల్లో వాక్యాలే చూపిస్తారు, బైబిల్లో మాటలే చదివిస్తారు, కానీ అది దేవుని వాక్యం కాదు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, అనేకులైన దొంగ బోధకులు దొంగ ప్రవక్తలు వస్తారు కనుక
మీరు ఎల్లప్పుడూ బైబిల్ని పరిశీలించి చదువుకోండి. అలా బైబిల్ని పరిశీలించిన ఒక సంఘం గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. 2 వారాల క్రితం నేను చెప్పాను, బైబిల్ని పౌలు శీల చెప్పిన సంగతులు అలాగ ఉన్నాయో లేదోనని పరిశీలించి దేవుని మనసులో గనులైన ఒక సంఘం గురించి మనం మాట్లాడుకున్నాం. ఏ సంఘం అసలు గుర్తుందా ఆ విషయం మీకు? మర్చిపోయారు. 2 వారాలే నేను చెప్పింది, 2 వారాల క్రితం చెప్పాను, నాకు గుర్తుంది. ఎందుకంటే ఈ అంశాన్ని మాట్లాడింది నేను 2 వారాల క్రితమే. ఆ తర్వాత వారు రామారావు గారు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ నేను వచ్చాను. నిజం, బైబిల్ని పరిశీలించి దేవుణ్ణి మెప్పించిన ఒక సంఘం ఏ సంఘం అంటే, మరి చూడండి, అపోస్తలుల కార్యములు. మీరు మర్చిపోయారు కనుక ఈ మాట చెప్తాను, చూపిస్తున్నాను. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. ఏమంటే ఎక్కడి నుంచి పంపించారంటే, ఆ పైన ఉంటుంది తెస్సలోనిక ప్రాంతం నుంచి పౌలు శీలను రాత్రివేళ పక్కనున్న బెరయకు పంపిస్తారు. ఆ బెరయకు వీళ్ళు వెళ్ళేసరికి పరిస్థితి ఎలా ఉందో చూడండి, చదవమ్మా. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులను అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ఏమంటే తెస్సలోనిక సంఘం నుంచి, ఆ ప్రాంతం నుంచి పౌలు గారిని బెరయ ప్రాంతానికి పంపించారండి. ఇప్పుడు బెరయ వెళ్ళేసరికి బెరయ సంఘస్థులు ఎలా ఉన్నారు అని అంటే, పౌలు శీలలు చెప్తున్న సంగతులు వాక్యానుసారంగా ఉన్నాయా లేవా అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అందుకే దేవుడు వారిని గనులు అన్నారు. ఈసారి మీకు గుర్తుండాలి, మరలా 2 వారాల తర్వాత ఇదే ప్రశ్న అడుగుతా. బెరయ సంఘస్థులు దేవుని వాక్యాన్ని పరిశోధించి దేవుని దృష్టిలో గనులయ్యారు. ఇప్పుడు పరిశోధించకపోతే దేవుని వాక్యం అర్థం కాదా అనేది మన ప్రశ్న. అంతే కదండి. మనం ఎన్నో పుస్తకాలు చదువుతాం, చదివిన ప్రతిదీ మనకు అర్థమవుతుంది. చదివిన ప్రతిదాన్ని మనం ఎలా చదివామంటే, మనం ప్రతిదాన్ని ఎలా చదువుతాం అలాగే చదివాం. ఒక న్యూస్ పేపరు మనకిస్తే మనం న్యూస్ పేపర్లో ఉన్నాయన్నీ చదివేస్తాం. లేదు ఏదైనా ప్రాంతంలో చదవాల్సి వస్తే మనం అవి చదువుతాం. అన్నిటినీ ఎలా చదివామంటే మామూలుగానే చదువుతున్నాం. కానీ ప్రియమైన దేవుని వల్లరా ముగించుకుందాం. మరి దేవుడు చెప్పినట్టుగా దేవుడు తన గ్రంథాన్ని, దైవ గ్రంథమైన బైబిల్ని దేవుడు ఎలా రాయించాడు అని అంటే, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రవక్తల చేత దేవుడు రాయించాడు. ఏ ప్రవక్త కూడా దీన్ని ఊహించి రాయలేదు. అయితే దీనిని రాయించిన విధానం ఎలా ఉందంటే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, యెహోవా వాక్యం కొంత అచట కొంత ఇచ్చట వచ్చింది గనుక దేవుడు ఏమన్నాడంటే, బైబిల్ని ఒక్కచోట చదివి మీరు ఆలోచించకుండా ఎక్కడ చెప్పిన మాట మీరు చదవాలి, అక్కడ చెప్పిన మాట మీరు చదవాలి కనుక యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అని చెప్పాడు. అలా చరిత్రలో, బైబిల్ చరిత్రలో, సంఘ చరిత్రలో పరిశీలించి బైబిల్ చదివి దేవుడు మెచ్చుకున్న లేదా దేవుణ్ణే మెప్పించిన ఏకైక సంఘం బెరయ సంఘం. బెరయ సంఘంలో ఉన్న క్రైస్తవులు కూడా ఏం చేశారంటే, పౌలు శీల చెప్పిన సంగతులు వాక్యానుసారంగా ఉన్నాయా అని ప్రతిరోజు వాళ్ళు బైబిల్ని
పరిశీలించి చదువుకున్నారు. అయితే మరి బైబిల్ని పరిశీలించి చదవకపోతే మనకు అర్థం కాదా అంటే అర్థం కాదు. పరిశీలించి చదవకపోవటం వలన ఎన్నో వాక్యాలను మనం అపార్థం చేసుకున్నాము. మరి ఎలా అపార్థమైంది, ఎక్కడ తప్పు జరిగింది, దేవుడు ఎందుకు పరిశీలించి చదువుకోమన్నాడు అన్న విషయాలు మనకు అర్థం కావాలంటే మరి దీనికి కంటిన్యూషన్ నేను వచ్చే వారం మాట్లాడతాను. ఈరోజు మరి ఇప్పటికే సమయం అయ్యింది, మరి కొంత చిన్నపిల్లల వల్ల డిస్టర్బెన్స్ కూడా ఉంది కనుక మరి వచ్చే వారం దీని కంటిన్యూషన్ మాట్లాడతాను. ఏమనంటే బైబిల్ పరిశీలించి చదవకపోతే మనకి అర్థం కాదా, పరిశీలించి చదవకపోతే బైబిల్ ఎలా అపార్థమయ్యిందో కొన్ని సందర్భాలను నేను మీకు చూపించి వచ్చే వారం దీన్ని కొనసాగిస్తాను.